రే, ఐపీఎల్ మొదట్లో నిన్ను చూస్తే నీ ముఖం దగదగ మెరిసిపోయేది. ఇప్పుడేంటో నువ్వు ఎలా ఉన్నావు? లీగ్ చివరిగా క్వాలిఫై మ్యాచ్లు ఏవో జరుగుతున్నట్టున్నాయి. ఇప్పుడేంటో నువ్వు ఎలా ఉన్నావు? ఈ లీగ్ అయ్యేసరికి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అనుకుంటే ఇప్పుడేంటో ఎంత చిన్న ఇంట్లో ఉన్నావు? నీకున్న ఐపీఎల్ నాలెడ్జ్ కి లీగ్ చివరిగా వచ్చేసరికి చిటికలో డబ్బులు సంపాదించేస్తున్నావు. ఇప్పుడు ఏం జరిగిందిరా? అప్పుడు నువ్వు ఈ బెట్టింగ్ మానేయమని చెప్తే నేనేదో అనుకున్నాను, కానీ ఆ పాడు పని చివరి దశలోనే కాదు, మధ్యలోనే ఆ బెట్టింగ్ నా కొంప ముంచేసింది. అప్పుడు నువ్వు చెప్పగానే నేను ఈ పాడు పని మానేసి ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని ఉంటే 3 పూలు 6 కాయల్లా ఉండును. నీ మాట నేను ముందే విని ఉండాల్సింది. రే, ఇంతకీ ఏం జరిగిందిరా? నేను నీకు ముందే చెప్పాను కదా ఆ బెట్టింగ్ నీ కొంప ముంచేద్దనేసి, నువ్వేమో వినలేదు. ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి మన వైఎఫ్సి కుటుంబ సభ్యులు, అదే మన యూత్ ఫార్ములా 136 డైమండ్స్ కి ఒకసారి చెప్పురా, ఈ బెట్టింగ్ వల్ల జరిగే నష్టాలు ఏంటో. ఇంతకీ ఏం జరిగింది? ఎవరిని ఏమైనా అన్నారా? చెప్తాను చూడు ఏం జరిగిందో, చూడది.